రైట్ గా బాహుబలి సీన్ ను తలపిస్తూ ఓ 80 ఏళ్ల రుద్రాలు వరద దాటింది. అదే వరదకు 23 ఏళ్ల యువకుడు బలైపోయాడు. తెలంగాణలో మరోసారి వాన ముంచెత్తడంతో వరద పోటెత్తింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు వద్ద చిన్నిటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రోడ్డుపై వరద ప్రవాహం పెరిగింది. అయితే ఓ 80 ఏళ్ల వృద్ధురాలు వరదను అంచనా వేసుకుంటూ నీటి ఉధృతిని తట్టుకుని వాగు దాటింది. ఆమె వెనకాల 23 ఏళ్ల యువకుడు వరద దాటే ప్రయత్నం చేశాడు. ఆ యువకుడు మాత్రం వరద అంచనా వేయలేక బలైపోయాడు. వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ఇక ఇదంతా అక్కడ అందరూ చూస్తూ ఉండగానే జరిగిపోయింది. కళ్ళ ముందే యువకుడు కొట్టుకుపోతున్నా కాపాడే సాహసం కూడా చేయలేకపోయారు స్థానికులు. బాధితుడు హైదరాబాద్ లోని నాచరానికి చెందిన గుండె నరేష్ గా పోలీసులు గుర్తించారు. ఇక గల్లంతైన యువకుడి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. రమణి, యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 2-3 రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అదే ఆ నేపథ్యంలోనే అక్కడ లో లెవెల్ బ్రిడ్జి పై కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు వద్ద ఆ లో లెవెల్ రోడ్డుపై కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అవతలి కాలనీ వాసులు రోడ్డు దాటేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. దాంతో ఒక 80 ఏళ్ల వృద్ధురాలు ఆ రోడ్డును దాటేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఆ నేపథ్యంలోనే ఆమె వెనకాల ఒక యువకుడు 23 ఏళ్ల యువకుడు అంటే సరదాగా అంటే వృద్ధురాలు వాగులోంచి అంటే రోడ్డుపై నుంచి వరదల ఉధృతిని దాటుకుంటూ వెళ్తుంది కాబట్టి తాను కూడా ట్రై చేస్తానని కూడా ఆ రోడ్డు దాటే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో వృద్ధురాలు వెళ్తున్నటువంటి క్రమంలో వెనకాల ఆ యువకుడు కూడా వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే ఆ వరద ఉధృతి పెరిగింది. అంటే వరదను కంట్రోల్ తాను కంట్రోల్ అవ్వలేక కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్నేహితులంతా సరదాగా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ స్నేహితుల్లో ఒకరు ఆ వరదలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తా ఉంది. అందరూ చూస్తుండగానే యువకుడు వరదలో కొట్టుకుపోతున్న క్రమంలో అక్కడ వీడియోలు తీశారు తప్ప ఎవరు కూడా అతన్ని కాపాడేటువంటి సాహసం అయితే చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ వరద పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే ఎవరు కూడా చేయని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆ యువకుడు 23 ఏళ్ల యువకుడు హైదరాబాద్ నాచారానికి చెందినటువంటి గుండె నరేష్ గా గుర్తించారు. అయితే నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి యువకుడు ఇంకా ఆచూకైతే లభ్యం కాలేదు. దాదాపు 10 గంటలుగా కూడా ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా పదే చెప్తా ఉన్నారు, ఏదైతే వరద ఉధృతి పెరిగి